అపవాదికి చోటిస్తుందా అనేది ఈరోజు క్వశ్చన్ అన్నమాట. ప్రతి విశ్వాసి జీవితంలో దీన్ని ప్రశ్నించుకోవాలి. మనలో కోపం ఉందా? ఉంటే అది ఏ విధమైన కోపము? మరి మనలో ఉన్న కోపము అపవాదికి చోటిస్తూ ఉందా అనేది మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. ఈ వాక్యము ఒకళ్ళకి సంబంధించి ఇంకొకళ్ళకి సంబంధించింది కాదులే అనుకోవటానికి వీల్లేదు. ఈ వాక్యము అందరికీ కూడా వర్తిస్తుంది. మనము అందరం కూడా సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని వాక్యం సెలవిస్తుంది కదా. ఎందుకు నెరవేర్చదు దేవుని నీతిని? నరుని కోపము ఎందుకు నెరవేర్చదు అని ప్రభు అన్నాడు. అసలు ఎందుకు మనం కోప్పడితే మరి అపవాదికి చోటిచ్చేటటువంటి వాళ్ళంగా ఉంటున్నాము అనేది కూడా మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము. ఎఫిషియన్స్ 4th చాప్టర్ 26th వర్స్ అండి. ఎఫిసి 4th చాప్టర్ 26th వర్స్. కోపపడుడు కానీ పాపము చేయకుడు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. 28 కూడా చదవండి. అపవాది చేతియకుడు, దేవుని వాడు ఇక మీదకు దొంగిలక అక్షరగల వారికి పరిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పనులు చేసి కష్టపడగలరు. ఇక్కడ 26వ వచనంలో కోపపడుడి కాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి అని అంటూ ఉంటారు. అంటే అసలు కోపం ఎన్ని రకాలు అనేది ఈరోజు క్వశ్చన్ ఉంది కదా. మనం ధ్యానించుకునే అంశంలో కోపము మనము 2 రకాలుగా మనం తీసుకోవచ్చండి. ఒకటి రైచియస్ యాంగర్, న్యాయయుక్తమైనటువంటి కోపము. రెండవది సిన్ఫుల్ యాంగర్, అంటే పాపయుక్తమైనటువంటి కోపం. ఈ కోపాల్లో కూడా 2 విధాలైనటువంటి కోపాలు ఉన్నాయి. మనం ఒక్కోసారి న్యాయంగా కోపడుతూ ఉన్నామా? ఏ విధమైనటువంటి కోపంతో మనము మాట్లాడుతూ ఉన్నాము? మన హృదయంలో ఎలాంటి కోపంతో మన నోరు మాట్లాడుతూ ఉంది అనే దాన్ని కూడా విశ్వాసులైన మనందరం కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కోప్పడండి కానీ పాపం చేయకండి అని ప్రభు వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీకు కోపం వచ్చింది అనుకోండి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొన్ని పరిస్థితుల్లో కోపం అన్నది సహజంగా ఈ మానవ స్వభావం కాబట్టి కలుగుతుంది. కానీ ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు మనకి. సూర్యుడు అస్తమించే వరకు ఉండటానికి వీల్లేదు. అంటే ఏంటి? నువ్వు సాయంత్రం కల్లా నువ్వు సమాధాన పడిపోవాలి. ఎవరితోనైనా సరే సమాధాన పడిపోవాలి. భర్తతో, భార్యతో, సహోదరులతోటి ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సంఘంలో, మరి నువ్వు సమాధాన పడేటటువంటి వారిగా మనము ఉండాలి. లేదంటే ఏం జరుగుతుందంట? కోపము అపవాదికి చోటిస్తుందా అని మనం ప్రశ్న కదా. 2 ప్రశ్నలు వేసుకున్నాం ఈరోజు. ఇస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఏంటి? అపవాదికి చోటియకుడి అని వాక్యం సెలవిస్తుంది. అంటే అపవాదికి మనము చోటిచ్చేటటువంటి కోపాన్ని మనలో ఉంచుకుంటున్నాము. ఆ కోపం ఉన్నంతసేపు వాడు ఖచ్చితంగా మనలో పనిచేస్తాడు అనేది మనకి తెలియపరుస్తుంది అన్నమాట. ఈ కోపాన్ని మనము అధిగమించాలి. మనం పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయంలో, మన యొక్క తోబుట్టువుల విషయంలో మనము మన కోపాన్ని ఏ విధంగా చూపిస్తూ ఉన్నాము? మనం చూపించే కోపంలో న్యాయం ఉందా? ఒకసారి ఆలోచించుకున్నాం. పొట్టిగానే అసలు నీకేదో కోపం వచ్చేసేసి నువ్వేదో ఆలోచన చేసుకొని నువ్వు కోపడుతున్నావా? అయితే అది సింపుల్ యాంగర్ అని మరి మనకి బైబిల్ బోధిస్తా ఉంది కదా. మరి న్యాయయుక్తమైనటువంటి కోపం ఏంటి? బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారికి కూడా కోపం వచ్చిందండి.
ఎప్పుడు కోపం వచ్చింది యేసు ప్రభు వారికి? దేవాలయంలో మరి ఆయన ప్రవేశించినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? తను ఒక వ్యాపారమైన గృహంగా చేస్తూ ఉన్నప్పుడు కోపం వచ్చింది. చదువుకుందాం అది కూడా. యోహాను రాసిన పత్రిక జాన్ 2nd చాప్టర్, జాన్ 2nd చాప్టర్ 13 to 17. యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారు బల్లలు పడద్రోసి పావురములను అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకునేది. ఇప్పుడు కోపం వచ్చిందండి యేసు ప్రభు వారికి. ఆయన ఎంతో మంది నిరాకరించారు, ఎంతో మంది అవమానపరిచారు. మరి వాళ్ళందరి మధ్య కూడా ఆయన వచ్చిన పని నెరవేర్చడానికై ధైర్యంతో ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గం చేత పట్టుకుని యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఆయన పరిచర్య చేశారు. వాక్యమై ఉన్న దేవుడు కూడా వాక్యాన్నే ఆయన ఆధారం చేసుకుని అపవాదితో మాట్లాడినటువంటి ఆ సమయాన్ని మనము ప్రతి సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. విశ్వాసులకు మీరు ధరించుకోవాల్సినటువంటి కవచాలు ఇవి అని మనకి కవచాలను ఇచ్చాడు. కొన్ని మనల్ని కాపాడుకునే విధంగా, దుష్టుడు వేసే ప్రాణాల నుంచి మనల్ని మనం కాపాడుకునే విధంగా ఆయుధాలు కొన్ని ఉపయోగపడతాయి. మనమే శత్రువుని వధించేటటువంటి ఖడ్గం ఏంటి? వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గం. ఆ వాక్యాన్ని యేసు ప్రభు వారు కూడా సాతాను పైన మరి మత్తయి సువార్తలో చూస్తాం, లూకా సువార్తలో చూస్తాం, ఉపయోగించినట్లుగా మనం చూస్తామన్నమాట. మరి ఈ దేవాలయంలో ఆయన చూసినటువంటి వీటన్నిటిని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రోకలను మార్చువారిని కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, ఇది నా తండ్రి ఇల్లు, వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పెను. నా తండ్రి ఇల్లు అంటూ ఉన్నాడండి. విశ్వాసులైనటువంటి మనము ఏమై ఉన్నామండి? అసలు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఎవరైనా మీ దేహాన్ని పాడు చేసుకుంటే నేను మిమ్మల్ని పాడు చేస్తాను అని వాక్యం కూడా మనకి సెలవిస్తూ ఉందన్నమాట. అంటే ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి కోపం వచ్చింది. న్యాయయుక్తమైనటువంటిదే. ఆలయంలో జరగాల్సింది ఏంటి? పరిచర్య జరగాలి, వాక్యం చెప్పాలి. వారు ఎలాగా వాడుకుంటున్నారు? అక్కడ వ్యాపారపు ఇల్లుగా వారు వాడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కోపంలో న్యాయం ఉందా లేదా? న్యాయం ఉంది. అందుకే న్యాయయుక్తమైనటువంటి కోపంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనుషులను బాగు చేస్తూ ఉన్నాడు, పాపులను దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నటువంటి ఆ క్రమంలో దేవాలయంలో విశ్వాసులు ఏ విధంగా కొనసాగాలో నేర్పిస్తూ ఉన్నాడు. దొంగల గృహంగా చేయటానికి కాదు ఆ యొక్క దేవాలయం, దొంగల గృహంగా చేయటానికి కాదు మన యొక్క ఆ దేహం అనేటటువంటి ఆలయము. ఈ ఆలయములో పరిశుద్ధాత్మ తండ్రి నివసించాలి. ఇవన్నీ ఉంటే తోలు వేసేయాలి. ఈ పరిశుద్ధాత్మక ఆలయం అన్నటువంటి ఈ దేహంలో దేవునికి అయిష్టకరమైనవి ఇంకా ఎన్నున్నాయో, మనసులో ఎన్నున్నాయో, తలంపుల్లో ఎన్నున్నాయో అది దేవునికే తెలియాలి. మనకు కూడా తెలుస్తాయి కొన్ని కదండి. బయట చూస్తున్నప్పుడు మనం బాహ్య స్థితినే చూస్తాం, గాని అంతరంగాన్ని చూసే దేవునికి తెలుసు. కాబట్టి
మనం సరిచేసుకోగలగాలి. కీర్తనాకారుడు కూడా 7వ అధ్యాయంలో ఈ న్యాయయుక్తమైనటువంటి కోపం గురించి మాట్లాడతారు. 7వ అధ్యాయము 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీసుకును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. కీర్తనలు సామ్స్ అంటే భజన్ 7th చాప్టర్ 11th వర్స్. 11th వర్స్. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చేటటువంటి దేవుడుగా ఉన్నాడంట. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు అనంట. ఎందుకండి? ఎందుకు చెప్పండి? ఇదిగో ఈ దేవాలయంలో ఏవైతే సమకూర్చి అక్కడ మరి ఆలయాన్ని ఏ విధంగా అయితే మనం చూసుకోవాలో ఆ విధంగా చూసుకోవట్లేదు. ఆ ఆలయాన్ని బట్టి కూడా మనము ఆలోచిస్తే మన దేహాన్ని కూడా ఆయన ఆలయంతో పోలుస్తూ ఉన్నాడు కనుక మనిషి యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు, క్రియలు ఎలా ఉన్నాయి? మనల్ని కూడా పాడు చేస్తూ ఉన్నాయి. మనలో కూడా కోపాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. మనలో కూడా ఈర్ష్య, ద్వేషము, అసూయ, అల్లర్లు, మత్సరములు ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటూ ఉన్నామా లేదంటే కలిగి ఉంటూ ఉన్నాము. కనుక వీటన్నిటిని కూడా మనము తీసివేసుకోవాలి అనేది ప్రభు స్పష్టంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి కోపంలో న్యాయం ఉందా లేదా మనం చూసుకోగలగాలి. ఒకవేళ నువ్వు కోపడ్డావనుకో, కోపం వచ్చింది, మనుషులం కదా, కోపం వచ్చింది, మరి సాయంత్రం అయ్యేలోపు మనం ఆ కోపాన్ని తీసేసుకొని సమాధాన పడే వారంగా ఉంటున్నామా? నువ్వు సమాధానం పడలేదనుకో, నువ్వు అపవాదికి చోటిచ్చి నువ్వు ఏలమని వాడికి స్థానం ఇస్తూ ఉన్నట్లెక్కే. మనము ఆ భయం మనలో ఉండాలి. ఎక్కడ అపవాదికి నేను చోటిస్తానో, అపవాది మనలో ప్రవేశించాడంటే ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా మనల్ని నాశనం చేస్తాడు. మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు గాని మనం పోరాడుచున్నది ఎవరెవరితోనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడడం జరిగింది. మనం పోరాడుచున్నది ఎంతమందితో పోరాడుచు ఉన్నామో అక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది 6th చాప్టర్ 12th వర్స్. ఎఫెసీ ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ. ఎన్నున్నారో, ఎంతమంది ఉన్నారో చూడండి. ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ప్రధానులంట, అధికారులు అంటే ఏమంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఆ లిస్ట్ అంతా చూసినట్లయితే ఫిజికల్ గా ఒక ఫైట్ ఉంటది, స్పిరిచువల్ గా ఒక ఫైట్ ఉంటుంది, వరల్డ్లీగా కూడా ఒక ఫైట్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రపంచంలో అధికారులు ఉన్నారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాల ద్వారా మనుషులు బాధపడుతున్నారు. మరి వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారా దేశాలు బాధపడుతున్నాయి. కొన్ని సమయాల్లో ప్రజలు సంతోషపడుతూ ఉన్నారు కదా. అలా కొన్ని పడుతూ ఉంటాం. మరి స్పిరిచువల్ ఫైట్ అయితే ఏదైతే ఉందో ఆ విషయంలో మనం ఎవరితో పోరాడుతూ ఉన్నామన్నది ఇక్కడ పౌలు గారు స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచు ఉన్నాము. మనము కోపమే కదా, ఏముంది, దాన్ని అలాగే సంవత్సరాలు అయినా సరే మన హృదయంలో పెట్టుకుందాం అలా అనుకుంటే అక్కడ కోపం స్థానంలో ఎవరున్నారో తెలుసా?
దుష్టుడు శిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు అన్నది మనం గ్రహించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత త్వరగా వాడిని మనలో నుంచి తరిమి వేస్తే అంతగా మనం స్పిరిచువల్ గా వర్ధిల్లుతాము. లేదంటే వాడి త్రోవలో వాడు మనల్ని నాశనం చేయటానికి దఫాలుగా ఏ విధంగా చేయాలో మనల్ని ఆ విధంగా నాశనం చేయటానికి సిద్ధపడతాడు. విశ్వాసం అయినటువంటి మన జీవితాల్లో ఏముండొచ్చో ఏముండకూడదో దేవుని వాక్యం మనతోటి పదే పదే మాట్లాడుతూ ఉంది. పదే పదే ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటున్నాడు. భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, సహోదరుల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, మనం సమాధానమును వెతికి వెంటాడి నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నీలో ఆ సమాధానం అన్నది లేదా, నీలో ఆ క్షమాపణ గుణము లేదా, నీలో ఏ ఆత్మ నివసిస్తూ ఉంది అనేది మనము పరిశీలించుకోవాలి. అది చెప్పేటటువంటి నేను కూడా పరిశీలించుకోవాలి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు గృహంలో మన జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్లో మనం ఒకసారి భర్త పైన కోపడతాం, ఒక్కోసారి భర్త మన పైన కోపడతాడు, లేదా పిల్లల పైన కోపడతాం. ఆ కోపంలో న్యాయం ఉందా? ఒకవేళ న్యాయం ఉన్నా వెంటనే ఏం చేస్తామంటే, ఇదిగో ఈ పరిస్థితి వల్ల నేను మాట్లాడానులేండి, క్షమించండి, సారీ అని మనం చెప్తాం కదండి. పిల్లల విషయంలో కూడా అలా చెప్తాం. ఆ కోపాన్ని మనం అలా చూసుకోవడానికి వీల్లేదు. కోపాన్ని రేపేది దురాత్మలు, అపవిత్రాత్మలు. మనం పోరాడుచున్నది ఆ సమూహంతోనే మనం పోరాడుచు ఉన్నాము. సౌలులో దురాత్మ ఏం చేసింది? దావీదుని చంపటానికి ప్రయత్నం చేసింది, అవునా కాదా? కోపం వచ్చింది, ఆయనకి ఈర్ష వచ్చింది, ద్వేషం వచ్చింది. నాకంటే కూడా ఎక్కువ పొగుడుతారా దావీదుని అని చెప్పి ఆ కోపం ఏం చేసిందండి? దురాత్మకు స్థానం ఇచ్చింది. ఆ ఈర్ష ఏం చేసిందండి? దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ రావటం అన్నది జరిగింది అని మొదటి సమూయేలు గ్రంథంలో మనము చదువుకుంటాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 4వ వచనం, 14-15 వచనం. మొదటి సమూయేలు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ యొక్కకు వచ్చి అతన్ని విరపింపగా సౌలు సేవకులు మొదటి సమూయేలు 1 Samuel 16th chapter 14-15 verse చదవండి. సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరపించి ఉన్నది. మా వేలున్న వాడవైన నీవు ఆజ్ఞయిస్తూ నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయించగల ఒకని విచారించపై మాకు సెలవిల్లు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించక చేత నీవు బాగుపడదు అని అతనితో నన్ను. చాలు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ యొక్కకు వచ్చి అతనిని వేరపింపగా. భయపెడుతుందంట. దురాత్మ ఏం చేస్తుంది? భయాన్ని కలుగు చేస్తుంది. ఎప్పుడైతే దురాత్మ అపవిత్రాత్మతో మనం ఉన్నామని మనం అర్థం చేసుకోలేమో, దేవుని ఆత్మతో ఉన్నామని మనం అనుకుంటాం. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పరిస్థితుల్లో వాటికి చోటిస్తున్నారేమో అని అనిపించింది అండి నాకు చదువుతూ ఉన్నప్పుడు. నిజమే, మనలో కూడా కోపం వస్తుంది ఒక్కోసారి, మనలో మనం కూడా ఈర్ష్యపడతాము, మనం కూడా ద్వేషిస్తాము. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల వల్ల దుష్టుడు వచ్చి కూర్చుంటాడంట. వాడు ఏం చేస్తాడో తెలుసా? పెరిపిస్తాడు, కోపాన్ని తెప్పిస్తాడు, హత్య చేసే విధంగా చేస్తాడు, ఇతరులను హింసించే విధంగా చేస్తాడు, ఇతరులను తక్కువ చేసి మాట్లాడే విధంగా చేస్తాడు, ఇతరులను బాధ పెట్టే విధంగా చేస్తాడు. ఇప్పుడు నేను అపవాదికి చోటిస్తే ఏంటట అని అనుకోవచ్చు. ఏంటంటే మొత్తానికి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక హంతకుడుగా చేస్తున్నాడు, ఒక దొంగగా చేస్తూ ఉన్నాడు, దేవునికి అయిష్టులుగా చేస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యానికి వారసులు కాకుండా చేస్తా ఉన్నాడు. ఈ పనంతా ఎవరిది? సాతానుడిది. మరి ఆ సాతానుడి యొక్క సైన్యం అంతా ఏం చేస్తుంది?
పరిపాలన చేస్తా ఉంది ఈ లోకంలో. ఎవరెవరు నాకు దగ్గరగా ఉంటారా, ఎవరెవరు నాకు స్నేహితులు అవుతారా, ఎవరిని మనం పట్టుకొని దేవునికి దూరపరుద్దామా అని ఎతుకుతూ ఉంటారు వాళ్ళు. అలాంటి క్రమంలో నువ్వు బలహీనంగా ఉంటే, మనం బలహీనంగా ఉంటే, మనలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలు కావచ్చు, దుష్ప్రేరణ కావచ్చు, వాటికి స్థానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళంగా ఉంటాము. ఒక రోజులో నీ కోపం వెళ్ళకపోతే, సంవత్సరాల తరబడి నువ్వు ఆ కోపం అలాగే ఉంచుకొని దాన్ని తీసివేసుకోవటానికి ఇష్టపడకపోతే, ప్రేమించటానికి ఇష్టపడకపోతే, క్షమించటానికి ఇష్టపడకపోతే, మనము గమనించుకోవాలి, ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. అవి మనల్ని హంతకులుగా మారుస్తాయి, అవి మనల్ని దేవునికి విరోధులుగా మారుస్తాయి, అవి దేవుని రాజ్యానికి వెళ్లకుండా మనల్ని ఆటంకపరుస్తాయి, ఇంకా వీలైతే అనారోగ్యతలు కలుగు చేస్తాయి, నిన్ను నువ్వు హింసించుకునే విధంగా చేస్తాయి. వాటి మీద జయం పొందాలి అని అంటే మన బలం సరిపోతుందా? మన బలం సరిపోదు, దేవుని బలం కావాలి. అందుకే దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆ శత్రువు వేసేటటువంటి బాణాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి వాక్యం అనే ఆత్మ ఖడ్గం చేత ఎదుర్కోవాలి. ఇవన్నీ కూడా ధరించుకుని ఉన్నాము అని అనుకుంటుంటాం, ఒక్కోసారి భ్రమలో బ్రతుకుతుంటామండి. మనం నిజంగా విశ్వాసమైన మనము ఒక్కోసారి దేవుని ఆత్మతో మనము వెళ్తూ ఉన్నామని మనము అనుకుంటూ ఉంటాం. ఈ దురాత్మలు, అపవిత్రాత్మలు ఏం చేస్తాయో తెలుసా? రక్షణను తీసేసుకుంటాయి, మన పవిత్రతను తీసేసుకుంటాయి, మన అభిషేకాన్ని తీసేసుకుంటాయి, చివరకు వచ్చేసరికి మనల్ని నాశనం చేస్తాయి. దొంగ ఎందుకు వస్తాడండి? చంపడానికే వస్తాడు. మనల్ని ఆఖరికి చంపేయటానికి అవి తిరుగుతూ ఉంటాయి, వాటి పని అది. సో మనలో కోపము ఉంది అని అంటే ఆ కోపము ఎలాంటి కోపము? ఒకవేళ నీది న్యాయయుక్తమైన కోపమే కావచ్చు, ఆ కోపంలో న్యాయం ఉంది అనొచ్చు, కానీ ప్రభు ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు కదా. క్షమించే గుణం ఉందా మనలో? క్షమించే గుణం లేకపోతే మనం ప్రభు కుమారులు కుమార్తెలుగా ఎలా మార్చబడతాం? మనం క్షమించాలి కదా, ప్రేమించాలి కదా. అది కుటుంబంలో నుంచి మన పరిచర్య మొదలవ్వాలి. నువ్వు కుటుంబంలోనే నేర్చుకోలేకపోతే, కుటుంబం నుంచి స్టెప్ బయటకు వెళ్తే నువ్వు ఇతరులను ఎలా ప్రేమించగలవు? నీకు వచ్చే కుటుంబాన్ని ఎలా ప్రేమించగలవు? నేర్పిస్తూ ఉంటాడు ప్రభు, మనల్ని సరిచేస్తూ ఉంటాడు. మన ప్రాచీన స్వభావము పాతి పెట్టబడాలి. నీలో రక్షణ ఉందా? నువ్వు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించావా? ఈ అనుభవం మనలో ఉంటే ఆ ప్రాచీన స్వభావాన్ని మనము పాతి పెట్టాలి. నవీన స్వభావమును మనము ధరించుకునేటటువంటి వారంగా మనం ఉండాలి, ధరించుకోవాలి. నువ్వు ప్రాచీన స్వభావాన్ని నువ్వు పాతి పెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోలేకపోతే నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి ఆత్మలు ఏమై ఉన్నాయో పరిశీలించుకోవాలి. నీ నోట నుంచి కోపంతో ఏదంటే అది మాట్లాడేస్తా ఉన్నావా? ఆలోచించుకో. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ నోట మంచి మాటలు వస్తూ ఉన్నాయా? బూతు మాటలు వస్తూ ఉన్నాయా? లేకపోతే శపించేటటువంటి మాటలు వస్తూ ఉన్నాయా? కఠినమైనటువంటి మాటలు వస్తూ ఉన్నాయా? ఇతరులను బాధ పెట్టేటటువంటి మాటలు వస్తూ ఉన్నాయా? పరిశీలించుకో. అది దురాత్మకు సంబంధించింది, అది అపవిత్రాత్మకు సంబంధించింది. నీలో దేవుని ఆత్మ లేదు అని నీ యొక్క ప్రవర్తన ద్వారానే దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ నాకు కావాలి, దేవునిలో నేను నివసించాలని నీకుంటే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రభువా, నాలో అపవిత్రాత్మ క్రియలను లయపరచండి ప్రభువా, నాలో దురాత్మ క్రియలను లయపరచండి ప్రభువా అని మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. ఎదుటి వారిలో అపవిత్రాత్మ ఉంది, ఎదుటి వారిలో ఆ దురాత్మ ఉందని మనం అనుకుంటూ ఉంటాం, కానీ నీలో ఏ ఆత్మ ఉంది, నాలో ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నామా? దేవుని ఆత్మ క్షమించమంటుంది, దేవుని ఆత్మ ప్రేమించమంటుంది, దేవుని ఆత్మ విధేయత చూపించమంటుంది, దేవుని ఆత్మ లోబడమంటుంది కదా. దేవుని ఆత్మ అవసరమైతే నీ స్నేహితుని కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికి కూడా బద్ధుడు అయి ఉన్నావంటుంది. ఇంతకంటే ఇంకెక్కువ ఏం చెప్పాలండి వాక్యం ద్వారా? మనము ఇతరులను క్షమించేటటువంటి వారంగా ఉండాలి. మొదటి శామూయేలు 18th chapter 10th verse.
మర్నాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. చూడండి, ఇక్కడ దావీదుని మరలా చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ సౌలు ఏ ఆత్మ అంట ఆయనలో ఉన్నది? దురాత్మ. దురాత్మ ఏం చేస్తుందంట? ఇతరులకు హాని కలుగు చేస్తా ఉంది, ఇతరులను బాధ పెడుతూ ఉంది, ఇతరులను హింసిస్తూ ఉంది. అలాంటి ఆత్మ మనం కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి ఉంటే మనం తీసేసుకోవాలి. దాన్ని ఎంత త్వరితంగా దాని నుంచి మనం బయటపడతామో అంతగా ప్రభువులో వదులుతాము, అంతగా ఆత్మీయతలో వదులుతాము. లేదంటే అది ఏం చేస్తామని చెప్పుకున్నాం కదండి. వాటన్నిటి నుంచి ఎదిరించి మనము నిలబడాలి. మీ జీవితం యొక్క ధ్యేయం అదే అయి ఉండాలి. ప్రభువు ఎలా ఉండమంటున్నాడో, ప్రభువు ఎలా బ్రతకమంటున్నాడో అలా బ్రతకటానికి మనల్ని మనము సరి చేసుకోవాలి. అది కష్టమైనా సరే. ప్రభువుని ప్రేమించినప్పుడు, ప్రభువు మాటకు లోబడినప్పుడు ఆయన చెప్పిన మాట మనకి ఎంతో ప్రేమగా అనిపిస్తుంది, మధురంగా అనిపిస్తుంది. ప్రభు అని చెప్పావు కదా, నేను చేస్తాను ప్రభు. ఎందుకండి, విశ్వాసులైనటువంటి వాళ్ళు భర్త ఎంతో కష్టపెడతా ఉంటాడు, భార్య ఎంతో కష్టపెడతా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఏం చూసుకొని నన్ను క్షమించండి, సరేలేండి, అయిందేదో అయిపోయింది, నేనే ఒకవేళ తప్పుగా మాట్లాడానేమో, క్షమించండి అని చెప్పి ఎందుకు అడుగుతారు చెప్పండి? దేవుని ప్రేమ అది. ఎందుకో తెలుసా? అక్కడ సమాధానమును నెలకొల్పాలి. లేదంటే ఆ దుష్టుడు అక్కడ చెలరేగిపోతాడన్నమాట. ఒక శరీరాన్ని ఆధారం చేసుకొని ఆ శరీరం ద్వారా ఆ దుష్టుడు ఏం చేస్తాడంటే చెలరేగిపోయి ఆ కుటుంబంలో అల్లర్లు సృష్టిస్తాడు. అల్లరికి కారణం ఎవరు? దేవుడు సంఘంలో అల్లరికి కర్త కాదు. కారణం ఎవరు అనంటే దురాత్మలు, అపవిత్రాత్మలు. మరి వీటికి మనం చోటిస్తే అవి ఏం చేస్తాయి? ఇదే చేస్తాయి. మనల్ని మనం పాడు చేసుకుంటాము, లేదంటే ఇతరులను బాధ పెడుతూ ఉంటాము. మొత్తానికి మనము అనేదాన్ని ఏం చేస్తుంది అంటే దేవునికి దూరస్తులుగా చేస్తుంది. మన స్థానం ఏంటప్పుడు? మన స్థానం ఏంటండి? పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రేమించటం నేర్పించాడు, క్షమించటం నేర్పించాడు, విధేయత చూపించటం నేర్పించాడు, లోబట్టం నేర్పించాడు, త్యాగం చేయటం నేర్పించినటువంటి ఆ తండ్రి కుమారులు కుమార్తెలుగా మనం నాకు ఆ పరలోక రాజ్యం వద్దు అని చెప్పి నరకానికి వెళ్తామా? ఇక్కడ మరణం లేదు, కాలుతూనే ఉంటామంట. దీనికంటే కూడా అక్కడ భయంకరమైనటువంటి వేదన ఉంటుందంట. ఆ వేదన అవసరమా? ఆ వేదనని ప్రేమిస్తామా మనము? లేదు కదా. విశ్వాసులు అలా ఉండటానికి వీల్లేదు. అందుకే నరుని కోపము మరి దేవుని నీతిని నెరవేర్చదు అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము యాకోబు 1st చాప్టర్ 19-20 వర్స్. యాకోబు, నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నెక్స్ట్ కూడా చదవ. అందుచేత సమస్త కల్మషంను విరివిగి ఇచ్చున్న దుష్టత్వమును కానీ లోపల నట్టబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యంను సాత్వికంతో అంగీకరించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే ఏం చేయాలంట? మనము సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము అంటున్నాడండి ఇక్కడ. దుష్టాత్మలు కలుగు చేసే ఒక మనిషి దుష్టత్వంతో జీవిస్తూ ఉన్నాడు, దుష్ట ఆలోచనలతో జీవిస్తూ ఉన్నాడు అంటే దురాత్మల యొక్క ప్రభావం. వీటన్నిటి నుంచి కూడా మనము విడిపించబడాలి. ఎదుటి వాళ్ళు చెప్తున్నా గానీ వినరు. అసలు సేవకులు అంటే ఇంకా వాళ్ళకి
ఎక్కడ లేని మాటలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే వాడికి ఇష్టం లేదు, వాక్యం ఇష్టం లేదు, దేవుని పిల్లలంటే ఇష్టం ఉండదు, దేవుని సంఘం అంటే ఇష్టం ఉండదు, పరిశుద్ధులతో సహవాసం ఇష్టం ఉండదు. ఇవన్నీ కూడా ఏమంటూ ఉన్నాడు అని అంటే, దుష్టత్వమును మాని విర్రవీగుచున్న దుష్టత్వం అని అంట. అది కూడా ఒక చిన్న దుష్టత్వం కాదండి, విర్రవీగుచున్న దుష్టత్వం అని అంటే నిజంగా ప్రభు ఎలా వర్ణించాడో చూడండి. మనల్ని మనం ఎంత సరి చేసుకోవాలో, ఎన్ని తీసేసుకోవాలో. లేదంటే ఈ లోకంలో మనకి కంటికి కనపడనటువంటి శత్రువు మనల్ని వాడి యొక్క బానిసలుగా చేసుకుంటాడు, వాడి యొక్క దాసులుగా చేసుకుని వాడు మాట్లాడే మాటలు మన నోట మాట్లాడిస్తాడు, వాడు చేయాల్సినటువంటి క్రియలు నీ ద్వారా చేయిస్తాడు. ఈ దేహము పరిశుద్ధాత్మ కార్యమైంది కదా, ఈ నిర్మాణము మన ప్రభు అయినటువంటి నిర్మాణం కదా. ఆయన నోటి మాటతో మనల్ని సృజించలేదు, ఆయన హస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. నా బిడ్డ రూపం ఎలా ఉండాలి, ఇలా అందంగా ఉండాలి అని చెప్పి కళ్ళిచ్చి, మొక్కిచ్చి, నోరిచ్చి అన్ని అవయములను మనకు సమకూర్చి ఒక దేహాన్ని ఇచ్చి ఆయన సారూప్యంలో మనల్ని ఎందుకు పెట్టాడండి ప్రభు? వాడొచ్చి మన దేహంలో స్థిరంగా ఉండటానిక, నివాసం ఉండటానిక ఆలోచించుకోవాలి. మనం ఒక్కొక్కసారి చిన్న చిన్నవే కదా, ఏముంది అని మనం అనుకుంటూ ఉంటాం. లేదు, చిన్న దాని ద్వారానే వాడు ప్రవేశించడానికి ద్వారాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాడు, సమయాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఎవరిని మిరింగుదునా అని వాడు గర్జించే సింహం వలె తిరుగులాడుచూ ఉంటాడంట. ఎలా ఉంది మన హృదయం? ఎలా ఉంది మన హృదయం? కోపము అనేది ఎంత భయంకరమైనదో మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు కదా. దుష్టత్వం గురించి ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా, కల్మషం గురించి చెప్తూ ఉన్నారు కదా. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముగా అంగీకరించుడి. శక్తి గల వాక్యము సాత్వికముతో మనం అంగీకరించినట్లయితే మనలో ఇవన్నీ ఉండవు. కోపం వస్తుంది, కోపం రాని మనిషి ఉండరు. ప్రభు కూడా కోపం వచ్చింది, అందులో న్యాయం ఉంది. నా కోపంలో కూడా ఒక్కొక్కసారి న్యాయం ఉంటుంది, కానీ కుటుంబంలో సమాధానం కావాలి, కుటుంబంలో నెమ్మది కావాలి. ఎదుటి వ్యక్తికి మనలో దేవుని ప్రేమ కనపడాలి, ఎదుటి వ్యక్తికి మనలో ప్రభు కనపడాలి అని అంటే అక్కడ మనం తగ్గించుకోవాలండి, తప్పదు, తగ్గించుకోవాల్సిందే. శ్రమలు ఏంది, యేసు ప్రభు వారు ఏం నేర్చుకున్నారు? విధేయతను నేర్చుకున్నాడంట. మనకు కలిగేటటువంటి శ్రమలలో మనం ఏం నేర్చుకుంటున్నాము? విధేయతను మనం నేర్చుకోవాలి. దుష్టుడికి స్థానం ఇవ్వటానికి వీల్లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీ 5 5:19 నుంచి 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ఆభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఆయన 1 by 1 అన్ని రాశాడు. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడనంట దేవుని రాజ్యము సౌండ్ డిస్టర్బెన్స్ ఉందమ్మా. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని అంటూ ఉన్నారు. శరీర కార్యములు స్పష్టమైనవంట. ఏంటి శరీర కార్యములు? చూడండి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు. అంటే గలతీ 5th chapter 19th verse to 21 verse. గలతీ ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు. ఇట్టి వాటిని మనం ఏమన్నా చేస్తున్నామా? ఇందులో అన్ని లేవండి, నాకు ఒకటే ఉంది అనుకుంటామేమో.
ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇంకా మనకి మిగిలింది ఏంటి? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనప్పుడు నీ నిర్మాణానికి అర్థం ఏంటి? నీ రక్షణకు అర్థం ఏంటి? నీ ఆత్మీయ జీవితానికి అర్థం ఏంటి? ఇంతకాలం ఈ లోకంలో జీవించి చివరకు వచ్చేసరికి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించలేకపోతే, ఇంతకాలం మనం ఎవరితో కలిసి జీవించామో, మనం ఏమి లోకానికి ఏమి ఉపదేశించాము, మన ద్వారా ఏం చెప్పాము, లోకానికి మంచిని ఏం చూపించాము, దుష్టుడి పని ఏంటో చూడండి. వీటన్నిటిని కూడా కలుగు చేసి వాడు మనల్ని నాశనం చేస్తాడు అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. జాగ్రత్త కలిగి మెలకువ కలిగి మనము జీవించే వారంగా మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం మాట్లాడే మాటను మనము పరిశీలించుకోవాలి, మనం నడిచే నడతను పరిశీలించుకోవాలి. మరండి దీని ద్వారా నేను ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు షేర్ చేసుకుంటాను అన్నమాట అనుకున్నాను. ఏంటంటే, చిన్ననాటి నుంచి నాకు ఒక 10th క్లాస్ అలా వచ్చినప్పుడు, అంటే అంతకు ముందు నాకు అన్ని తెలిసేది కాదు, కానీ 9th 10th నుంచి నాకు తెలియకుండా ఏదో ఒక మంచులాగా వచ్చి నా పైన పడేది. మేము అన్నిలం కదా, అమ్మోళ్ళు అందరూ బయట పడుకునే వాళ్ళు, నేను కూడా పడుకునేవాళ్ళు. నాకు తెలియదు. దాన్ని నేను ఇలా నెట్టేసినట్లుగా అట్లా అంతా చేసేదాన్ని, కానీ నేను గెలవలేకపోయేదాన్ని. అయితే అమ్మోళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో చీపురేసి అదేసి అట్లా చేసేవాళ్ళము. అది అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. బూతులు వినపడతా ఉండేది చెవిలో. నేను ఈ సాక్ష్యాన్ని నేను ఎందుకు షేర్ చేసుకుంటూ ఉన్నానంటే, మనలో ఏ ఆత్మ పని చేస్తుందో మనము గుర్తించాలి, దాన్ని అధిగమించాలి, దానిపైన విజయాన్ని మనం పొందుకోవాలి. లేదంటే నీకు దేవుని రాజ్యంలో స్థానము లేదు. నేను అలాగే చాలా రోజులు, చాలా సంవత్సరాలు మరి అలాగే అప్పుడప్పుడు అలా అవుతూ ఉందన్నమాట నాకు. అది యవన కాలంలో ఉన్నాం కదా, ఏంటో పెద్ద కేరింగ్ లేదని అమ్మోళ్ళు చీపురేటు చెప్పేటు వాళ్ళ నీళ్ళు కాబట్టి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఉండేవాళ్ళు. అలా మ్యారేజ్ అయిన తర్వాత కూడా జరుగుతూ ఉందండి. తర్వాత ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో, దేవుని తెలుసుకుని ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెట్టానో, ఎప్పుడైతే వాక్య ధ్యానం మొదలు పెట్టానో, నాకు తెలియకుండానే నాలో నుంచి ఆ ఆత్మ, అంటే నా పైన పనిచేస్తూ ఉన్నటువంటి ఆ ఆత్మ తనంతట వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడప్పుడు అటాక్ చేయాలని చూస్తుంది. నాకు అర్థమైపోతుంది అన్నమాట. దాన్ని పట్టుకొని అప్పుడు ఈ ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. ప్రభువా, ఈ అపవిత్రాత్మను, ఈ దురాత్మల క్రియలను ప్రభువా నాయన లయపరచండి. ప్రభువా, ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. బూతులు పడుతున్నాయి ప్రభువా, అది మంచులాగా వచ్చి నా పైన పడుతుంది ప్రభువా. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది కదా, నువ్వు నివసించాలయ్యా, దుష్టుడు నివసించడానికి వీల్లేదు ప్రభువా. నువ్వు తొలగించు దానిని, కాల్చివేయి ప్రభువా ఈ అగ్నితో అన్నప్పుడు, ఈ యొక్క వాక్యం అనేది ఎప్పుడైతే నా హృదయంలో నేను భద్రపరుచుకున్నానో, అట్టి అపవిత్ర ఆత్మ నా మీదకి రావటం అన్నది రాకుండా వెళ్ళిపోయింది. కానీ అప్పుడప్పుడు అటాక్ చేయాలని చూస్తుందండి. చూసినప్పుడు నేను మళ్ళీ అదే ప్రార్థన, ప్రభు అపవిత్రాత్మను తొలగించండి ప్రభు, అపవిత్రాత్మ క్రియలను తొలగించండి ప్రభు. మన ఆలోచనలు, మన తలంపులు కూడా మనకి అర్థమయ్యేలాగా చేస్తాయి. ఒకసారి ఆ వాక్యము మళ్ళీ చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. మరి అలాంటి ఆత్మ మనలో ఉందేమో మనం పరిశీలించుకోవాలి. దేవుడు నేర్పించిన ప్రార్థన ఏంటో తెలుసా? నాకు
ప్రభు చిన్నగా ప్రార్థనలో మార్పు తీసుకొచ్చాడు. ఎలాంటి ప్రార్థన తెలుసా అండి? ప్రభు అనారోగ్యతలు కలుగు చేసే ఆత్మను పారద్రోలండి ప్రభు. దుష్టత్వమును కలుగు చేసే ఆత్మను తీసివేయండి ప్రభు. కోపాన్ని కలుగు చేసే ఆత్మను తీసివేయండి ప్రభు. అల్లర్లు కలుగు చేసే ఆత్మను తీసివేయండి ప్రభు. అల్లరికి కర్త నువ్వు కాదు, అల్లరికి దేవుడు కర్త కాదు, కాబట్టి అక్కడ ఏదో ఆత్మ పనిచేస్తా ఉంది. ఆ ఆత్మను తీసివేయి ప్రభు. గొడవలు పెట్టుకునే ఆత్మను తీసివేయి ప్రభు. ఇలా ప్రార్థన చేయటం ప్రభువు నేర్పించాడు. ఇప్పుడు టచ్ చేయమను, నన్ను ఇప్పుడు టచ్ చేయమను. ఎవరిని కూడా టచ్ చేయటానికి వాటికి అధికారం ఉండదు. ఎందుకనంటే నువ్వు ప్రభువులో ఉన్నావు. నువ్వు ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు భద్రపరుచుకోవాలి. కోపంతో పడుకో నువ్వు రాత్రంతా. వాడొచ్చి కూర్చుంటాడు. ఒకసారి నాకు ఎందుకు ఎవరి మీద కోపం వచ్చిందండి. కోపం వచ్చింది, నాకు నిద్ర పడితే ఒట్టు, నిజంగా చెప్తున్నాను, నాకు నిద్ర రావట్లేదు. అంత కోపంతో నేను ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టాను, ప్రభు వాళ్ళు ఎందుకన్నారు, ఆ మాటని ఎందుకు నేను తీసుకుని ఎంత కోపడుతున్నాను, క్షమించు ప్రభు, నాలోనే తప్పు ఉందేమో, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను, ఒకవేళ వాళ్ళు మంచికే చెప్పారేమో, ఈ రీతిలో వాళ్ళని అయ్యా క్షమించే మనసు అయ్యా, ప్రేమించే మనసు అయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు నాకు నిద్ర పట్టిందండి. నిజం చెప్పాలి అని అంటే అప్పుడు నాకు నిద్ర పట్టింది. అంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, మనం ఎలా ఉన్నావో తెలుసా, దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టం లేనిది మనలో ప్రవేశించినప్పుడు మనం గుర్తించగలుగుతాము. మనకు అర్థమైపోతుంది, ఇది మనం కాదు, ఈ సణుక్కునేది మనం కాదు, ఈ కోప్పడేది మనం కాదు, ఇలాంటి ఆత్మను నాలో నుంచి సంపూర్ణంగా తొలగించండి ప్రభు అని మనం ప్రార్థించే వరంగా ఉంటాము. అలా మలుస్తాడండి మనల్ని, నన్ను కూడా ప్రభు అలాగే మలిచాడనమాట. ఆ అనుభవము నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకున్న అనుభవం ఎందుకు షేర్ చేసుకున్నాను అని అంటే, మనం అలాగే జీవితాంతం అపవిత్రాత్మలతో దురాత్మలతో మనం బ్రతకటానికి వీల్లేదు. విడుదల రావాలి, మనలో పరిశుద్ధాత్మ పని చేయాలి. ఈ అపవిత్ర ఆత్మ, అనారోగ్యతలు కలుగు చేసేటటువంటి ఆత్మలు మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనల్ని నాశనం చేయాలని చూస్తాయి అవి. ఈ దురాత్మలు ఎదుటి వారిని పాడు చేసే విధంగా చేస్తాయి, ఎదుటి వారిని ద్వేషించే విధంగా చేస్తాయి. ఏ ఆత్మతో మనం జీవిస్తూ ఉన్నామో మనము పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టానో, ఎప్పుడైతే దేవునికి అతి సన్నిహితంగా జీవించడం మొదలు పెట్టానో, నా పైన పనిచేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోవటం అన్నది నేను గమనించాను. ఇప్పటికి కూడా టచ్ చేయటానికి వీల్లేదు. అలాంటిది ప్రభు నన్ను ఏమో చేశాడో తెలుసా అండి, నేను ప్రార్థన చేస్తే దురాత్మలు వెళ్ళిపోయే విధంగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఫ్రైడే ప్రేయర్స్ లో వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే ఆ దురాత్మ బయటికి వచ్చినప్పుడు అది కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుందో తెలుసా, ఏం మాట్లాడేదో తెలియదు. మాట్లాడిస్తే సలోమే సలోమే అంటుంది, పేరు పిలుస్తుంది నన్ను. సలోమే అని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా పక్కన ఉన్నటువంటి నా ఆత్మీయ తల్లి అంది, ఏంటి సలోమితో నీకేం పని అని మాట్లాడినప్పుడు మౌనంగా ఉందంటే, ప్రార్థన చేస్తే బైబిల్ పట్టుకొని ఇలా నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే గడగడ అమ్మో నిప్పులు అని గడగడ వణికిపోయేవన్నమాట. అంటే ఎలాంటి వ్యక్తిని ఎలాగ మార్చుకున్నాడో చూడండి ప్రభు. నాకు నా తల్లిదండ్రులకి చేత కాలేదు, వాళ్ళకి తెలియదు కూడా. ఏదన్నా చెప్పినా గానీ ఏందో కలల్లే, అటు వెళ్ళొచ్చారు కదా, ఈ పొలానికి వెళ్ళారు, మామిడి తోటకి వెళ్ళారు కదా, ఒకవేళ ఏమన్నా అది చీకటేమో కాలేమో అని చెప్పి చీపురేయటము, లేకపోతే బోట్లు పెట్టడం అది చేశారు. కానీ దానికి రెమెడీ ఇవ్వలేకపోయారండి. ఎప్పుడైతే నేను ప్రభువు నమ్ముకున్నానో, ప్రభువుకు లోబడ్డానో, నువ్వు తప్ప నాకు వేరొక మార్గం లేదు ప్రభు, నేను దీని గురించి అడగాలని కూడా నాకు తెలియదు ప్రభు, నాకు తెలియకుండానే నా ప్రభు నాలో నుంచి అనేకమైన వాటిని తీసివేసి క్షమించే గుణం ఇచ్చాడు, ప్రేమించే గుణం ఇచ్చాడు, లోపడే గుణం ఇచ్చాడు, విధేయతను చూపించే గుణం ఇచ్చాడు, తట్టుకునే గుణం ఇచ్చాడు, శ్రమల్లో విధేయతను నేర్పించాడు. ప్రభువా అయ్యా నన్ను నేనే మరి ఆశ్చర్యకరంగా చూసుకునే విధంగా నన్ను మలుచుకున్నాడు. మరి విశ్వాసులారా, మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాం కదా, నీలో నాలో మనలో ఏ ఆత్మ ఉంది?
ఏ ఆత్మతో మనం జీవిస్తూ ఉన్నాం? ఎంత కాలము అపవిత్ర ఆత్మలతో పట్టబడి బయటికి కనపడితేనేనా నేను పడిపోతూ ఉన్నాను, దెయ్యం నాలోకి వచ్చింది, నేను పడిపోయానని అంటేనైనా దెయ్యం పట్టిందని అర్థం లేదు. ఈ లోపల కూడా అది పని చేస్తూ ఉంది, గ్రహించాలి. అమాయకుల్లాగా మనం బ్రతకటానికి వీల్లేదు. వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గం నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీకు కనపడనటువంటి శత్రువుతో నువ్వు యుద్ధం చెయ్యాలని ఇచ్చాడు. నన్ను స్వస్థపరిచాడు దేవుడు ఆ రోజు. మరి నేను చెప్పుకున్నటువంటి ఈ సాక్ష్యంలో మరి ఎంతో మందికి అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మనకు తెలియకుండానే మన పైన అధికారం చెలాయించాలని దుష్టుడు చూస్తూ ఉంటాడు. వాడి సైన్యము మనల్ని లోబర్చుకోవాలని చూస్తూ ఉంటాడు. కళల ద్వారా కూడా మనకి అపవిత్రమైనవి చూపిస్తూ ఉంటాడు. అంటే అక్కడ అపవిత్రాత్మ పనిచేస్తూ ఉంది. కళల ద్వారా ఏంటో ఈ కళ వచ్చిందప్ప, ఈ చండాలమైన కళ వచ్చింది ఏంటో అని అనుకుంటూ ఉంటాం. దానికి కూడా మనము ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. నీలోనే నాలోనే ఇలాంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించాడని తెలుసుకున్నా నేను ఎదుటి వ్యక్తిలో ఏ ఆత్మ ఉందో నేను గ్రహించలేనా? ఎదుటి వ్యక్తిలో ఏ ఆత్మ పని చేస్తుందో నేను గ్రహించలేనా? గ్రహించే విధంగా దేవుడు నిలబెట్టాడు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అక్కడ ఆత్మ శరీరమును ఆధారం చేసుకుంది. ఆ మనిషి కాదు అలా చేస్తా ఉంది. ఆ మనిషి శరీరమును ఆధారం చేసుకుని వాడి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని వాడి పనులు వాడు చేస్తూ ఉన్నాడు. కీర్తన 37:8 కూడా చూద్దాము. భజన్ 37:8 వర్స్. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఏం కావాలండి ఇప్పుడు మనకి? కీడు కావాలా? చెప్పండి. నా కోపాన్ని నేను అలాగే పెట్టుకుంటాను అని అనుకుంటే కీడు వస్తుందంట. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. కోపము మనము మానుకోవాలి, ఆగ్రహమును విడిచిపెట్టాలి, వ్యసన పడకూడదు, అది కీడుకు కారణం అని చెప్తున్నాడు. కనుక ప్రభువు ఆ కీడుని మనము జయించాలి, తీసివేసుకోవాలి. ఆ కీడుని ఎలా జయిస్తాం? అవన్నీ అలాగే పెట్టేసేసుకుని హృదయంలో నువ్వు జీవిస్తూ ఉంటే కీడు రాక ఏమొస్తుందండి? వాక్యం అన్నది సత్యమై ఉంది, మనకి ప్రకటిస్తూ ఉన్నాడు కదా. మనం కూడా దాన్ని సరి చేసుకునే వారంగా ఉండాలి. కోపాన్ని మానాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, వ్యసనమును తీసివేసుకోవాలి, మత్సరమును తీసివేసుకోవాలి, అల్లర్లు తీసేసుకోవాలి. మన జీవితంలో మనం దేని చేత బాధపడుతూ ఉన్నామో మనం గ్రహించుకోగలగాలి. ఏ ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉన్నామో మనం గ్రహించుకోగలగాలి. నాలో దేవుని ఆత్మ ఉందండి, కానీ నేను దూషిస్తానండి వేరే వాళ్ళని. నాలో దేవుని ఆత్మ ఉందండి, కానీ నేను వేరే వాళ్ళని నేను కోపడతానండి, వ్యసన పడతానండి అని చెప్పుకుంటూ ఉంటే దేవుని ఆత్మ కాదమ్మా, అది ఏదో ఉంది. అపవిత్రాత్మ, దురాత్మలు జీవిస్తూ ఉన్నాయి, నివసిస్తూ ఉన్నాయి. అర్థం చేసుకుని మనల్ని మనం సరి చేసుకుని దేవుని ఆత్మకు నివాసంగా ఈ హృదయాన్ని మనము మలుచుకోవాలి. అల్లర్లు సృష్టిస్తున్నావా? అక్కడ దేవుని ఆత్మ లేదని గుర్తించు. వ్యసన పడుతూ ఉన్నావా? దేవుని ఆత్మ కాదు అని గుర్తించు. కోపంతో వెర్రవీగిపోతూ ఉన్నావా? అక్కడ దేవుని ఆత్మ కానే కాదు అని 100% నువ్వు గుర్తించి అతి త్వరితంగా నువ్వెంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది. లేదంటావా? నేను ఏం చేస్తాయో తెలుసా? అవి వాటి రక్షణను దొంగిలించి, అభిషేకాన్ని దొంగిలించి, అపవిత్రతకు నిన్ను అప్పగించి నాశనము చేస్తాయి. విశ్వాసులైనటువంటి మనము ఎప్పుడైనా దీన్ని గమనించామా అండి? దీన్ని గమనించామా? చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు చాలా మంది రోగులను స్వస్థపరిచినప్పుడు ఆయన అనే మాట, అపవిత్రాత్మను ఆయన గద్దించాడు. ఒక చిన్న అబ్బాయికి మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం కదా మనము. ఆ బాబు మోగదయ్యం పట్టి మరి నిప్పులో వాటిలో పడిపోతూ ఉన్నాడు అని అన్నప్పుడు ప్రభువు అపవిత్రాత్మను గద్దించి మరలా వానిలో ప్రవేశించకూడదు అని ఆజ్ఞాపించినట్లుగా మనం చదువుకుంటాం. అవునా? ఆ బాబు వచ్చింది ఎటువంటి పరిస్థితుల్లో వచ్చాడు? మూర్ఛ వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నాడు.
అలాంటి పరిస్థితుల్లో ప్రభు గద్దించాడు చూడండి, అపవిత్రాత్మను గద్దించాడు. అంటే మనకు తెలియకుండానే అపవిత్రాత్మలతో జీవిస్తూ ఉన్నామేమో, వాక్యంతో సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మనల్ని అది నాశనం చేస్తుంది. అది యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10:10. జాన్ 10:10 వర్స్. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతున్నని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. వాడు వచ్చాడు అని అంటే నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని, నిరక్షణను, నీ ఆరోగ్యాన్ని, నీ సమాధానమును సమస్తమును దొంగతనం చేసి నిన్ను ఆత్మీయంగా చంపివేసి నాశనం చేస్తాడు. అందుకే దేవుని నీతిని నెరవేర్చలేని నరుని కోపము మనలో ఉండటానికి వీలు లేదు. ఎంత త్వరగా తీసేసుకుంటే అంతగా మనకే మంచిది, మన కుటుంబాలకు మంచిది. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు, మన కుటుంబ సభ్యులు నేర్చుకుంటారు. వీటి వలన కలిగేటటువంటి దారుణాలు ఎంత భయంకరంగా ఉన్నాయనంటే, నిజంగా మనల్ని ఏలుబడి చేసేటటువంటి ఆ దురాత్మల సమూహంలోని మనం వెళ్ళటానికి వీల్లేదు. వాడికి ఎలాగో పరలోక రాజ్యంలో స్థానం లేదు, వాడికి తెలుసు. ఎప్పుడో త్రోసేసాడు ప్రభు. వాడి కోసం అగ్నిగుండాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఉంచాడు. నాతో పాటు అందరినీ తీసుకెళ్తాను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ గెలుపు ఎవరిదండి? దేవునిదే గెలుపు, ఆయనదే యుద్ధము, యెహోవాది. దేవుని రాజ్యం అన్నది భూమి మీద నిర్మించబడబోతూ ఉంది, నిర్మాణం జరుగుతూ ఉంది. 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో మనం కూడా ఆయనతో పాటు ఉండాలి అని అంటే నువ్వు వీటన్నిటిపైన విజయాన్ని పొందుకోవాలి, గెలవాలి. అవునమ్మా, నేను ఇట్లా అపవిత్రాత్మ అంటే నాలో ఇదిగో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపు. ఒకడు తాగుతాడండి, తాగి తాగి వాడి శరీరాన్ని వాడే పాడు చేసుకుంటాడు. దీన్ని ఏమంటారు? వాడు ఎవరిని ఏమండు, ఎవరిని ఏం కొట్టడు, ఎవరిని ఏం తిట్టడు. నేను ఎవరిని ఏం బాధ పెట్టట్లేదండి, నాకు అలవాటు, అందుకని కొంచెం తాగుతున్నాను. త్రాగుడని అపవిత్రాత్మ పట్టున్నాడు, వాడిని వాడే నాశనం చేసుకుంటూ ఉంటాడు, వ్యభిచారం చేస్తాడు. నాకు ఇది ఒక వీక్నెస్ ఉందండి, నేను ఎవరిని నేనేం బాధ పెట్టట్లేదు, వాళ్ళకి ఇష్టమైతే నేను వస్తానండి. వ్యభిచారం అనే అపవిత్రాత్మతో కొనసాగుతూ ఉన్నాడు. ఈ ఆత్మలతో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఎంత మంది మనకు కనిపిస్తూ ఉంటారు. మనం ఎలా ప్రార్థన చేయాలండి? ప్రభువా, అత్రాగుడని అపవిత్రాత్మ నుంచి విడిపించు ప్రభువా, అవ్యభిచారం అనే అపవిత్రాత్మ నుంచి విడిపించు ప్రభువా, అయా కోపం అనేటటువంటి ఆ దురాత్మ నుంచి విడిపించు ప్రభువా, అయా ఈ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతూ ఉన్నటువంటి వారిని విడిపించయ్యా, మమ్మల్ని విడిపించయ్యా, మాకు బలమి అయ్యా, మాకు శక్తినివయ్యా. నువ్వు ఇచ్చినటువంటి ఆయుధాలను మేము ధరించుకొని మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాము. ఆయన మరి వాడిని సంహరించాలి, వాడిని ఎదిరించాలి, వాడిని గెలవాలి అని అంటే ముఖ్యంగా నాకు ఏది కావాలో అది ఇచ్చావు నువ్వు, దాన్ని నేను ఉపయోగిస్తున్నానా లేదని మనల్ని మనం సరి చేసుకోవాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనము ధరించుకుని దానిని ఎదిరించేటటువంటి వారంగా మనము ఉండాలి. దేవుని వాక్యము ఆ రీతిలో మనకి బోధిస్తూ ఉంది. ఆ సామెతలు 14:17. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడకలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విరవిగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోప్పడివాడు మూఢత్వము చూపును, దురాలోచనలు గలవాడు ద్వేషింపబడను. 14:17. త్వరగా కోప్పడివాడు మూఢత్వము చూపును, దుర్యాలోచనలు ద్వేషింప. దుర్యాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు. అలాగే
త్వరగా కోప్పడవాడు, మూఢత్వము, మూర్ఖుడు త్వరగా కోప్పడతాడంట. మరి ఎంత స్పష్టంగా సామెతల గ్రంథంలో మనకు తెలియపరిచాడో దుర్యోచనలు గలవాడు ద్వేషించబడతాడంట. మరి ఎలాంటి ఆలోచనలు మనము కలిగి ఉంటూ ఉన్నాము? మన ఆలోచనలు, తలంపులు, ఒక్కసారి కళలో కూడా అనండి. నిజంగా వీటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రభు ఎంత గొప్పవాడా, నన్ను వాటన్నిటి నుంచి కూడా విడిపించాడు. కళలు కూడా వచ్చేవండి. మారినటువంటి దినాల్లో, దేవుడు తెలుసుకున్నటువంటి దినాల్లో ఏదో విగ్రహమో లేకపోతే ఒక స్త్రీయో ఏదో మొత్తానికి అది పైకి రావటం అన్నది నేను చూస్తూ ఉండేదాన్ని. అంటే కళ ద్వారా కూడా నాకు తర్వాత దేవుడు తెలియపరిచాడు అనమాట. ఆ కళల ద్వారా కూడా అది లోపరుచుకోవాలని చూస్తూ ఉన్నారు వాళ్ళు. అపవిత్రాత్మలు కావచ్చు, దురాత్మలు కావచ్చు, లోక సంబంధులు, వాళ్ళు లోక ఆకాశ మండలం మంది ఉన్న దురాత్మలు. అలాగే ఈ ఇంకొక మాట కూడా అంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. అది కూడా ఎఫెసీ 6th chapter 12th verse. ఏలైనగా మనం అదినక్క అదేనమ్మా. ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతో కూడా మనం పోరాడుతాం. ఇవేం చేస్తాయో తెలుసా? మన కళ్ళకి అంధత్వాన్ని కలుగు చేస్తాయి, విగ్రహారాధనకు లోబడే విధంగా చేస్తాయి. అందుకని అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మనం పోరాడుతున్నామని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఎన్నిటిని మనం గమనించాలో చూడండి, ఎన్నిటిని తెలుసుకోవాలి, ఎన్నిటిని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అందులో లోపాలు ఏమైనా ఉంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎదుటివారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని రాజ్య నిర్మాణంలో పాలి భాగస్తులుగా పని చేయాలి. ఈ భూమి మీద ఆయన నిర్మించేటటువంటి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కొరకు మనందరం కూడా పాటుపడేటటువంటి వారంగా మనము ఉండాలి. అంధత్వం కలుగు చేస్తా ఉందా? ఏముందిలేబా, అన్ని దేవుడు అన్ని చేస్తాడు, ఇచ్చేస్తాడని అంటారు, ఏమి చెయ్యట్లేదు. మరి ఇలాగే ఉంటే ఏమవుతుంది అని కూడా మనసు ఒక్కొక్కసారి కఠినమైపోతుంది. దేవుడు చెయ్యట్లేదు, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాము అని మనం అనుకుంటుండే. ఇందాక ఒక సాక్ష్యం విన్నాం కదా మనము. నేను మాట్లాడితే కాదు ప్రభువా, ప్రియాక చెప్పింది మాట, నేను సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాను, కానీ అయ్యా నీ స్వరమును వినిపించు ప్రభా. ఒక్కసారి నీ స్వరమును వినిపించావనుకో వాళ్ళు మారుతారు ప్రభా. ఒక్కసారి నీ స్వరమును వినిపించావనుకో పరిస్థితులు మారుతాయి. ఆయన స్వరము గంభీరమైనటువంటి స్వరము కనుక ఆయనకు అప్పగించేటటువంటి వారంగా, ప్రార్థించేటటువంటి వారంగా, పోరాడేటటువంటి వారంగా, మన పరిశుద్ధతను కాపాడుకునే వారంగా, మన రక్షణను కాపాడుకునే వారంగా, మన అభిషేకాన్ని కాపాడుకునే వారంగా మనం పోరాడాలండి. ఈ భూమి మీద ఎలా ఉన్నామో తెలుసా? మనము యుద్ధ భూమిలో సైనికులుగా మనం జీవిస్తూ ఉన్నాం, సైన్యంగా ఉన్నాము. సైనికులు ఎలా ఉంటారు? ఆదిమర్చి నిద్రపోతారా? తినేసేసి వాళ్ళు పని బాట లేకుండా ఉంటారా? వాళ్ళు సరిహద్దుల్లో ఎంతో కష్టపడతారు, ఎంతో వాళ్ళు నైపుణ్యం కలిగి ఉంటారు, ట్రైనింగ్ తీసుకుంటారు. శత్రువుని గెలవాలంటే ఎంతో పోరాడతారు. ఎప్పటి వరకు తెలుసా? చివరి వరకు. వారు ఊపిరున్నంత వరకు పోరాడతారు. మరణిస్తే వీర మరణంగా వారు భావిస్తారు. నేను దేశం కొరకు నా ప్రాణాలు కలిగినట్టుగా సైన్యము పోరాడుతుందన్నమాట. మరి నీ దేవుని యొక్క రాజ్య నిర్మాణం భూమి మీద జరుగుతూ ఉంటే శత్రువు అడ్డుపడుతూ ఉన్నాడు. శత్రువు నిన్ను, నన్ను, మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. మరి నీ యుద్ధం ఎలా ఉందమ్మా? నీ యుద్ధం ఎలా ఉంది? చిన్న చిన్న వాటి అన్నిటినీ హృదయంలో ఉంచుకుని దుష్టుడికి చోటిచ్చి నాశనం అయిపోదామా? అందుకేనా దేవుడు మనల్ని సృష్టించుకుంది, అందుకేనా ఆయన రక్తాన్ని ధారపోసి మనల్ని కొనుక్కుంది. నువ్వు నేను ఊరికనే రాలేదు. నువ్వు నేను ఎలా సంపాదించబడ్డామో తెలుసా? పరిశుద్ధుని యొక్క రక్తంతో కొనబడ్డాము. ఆ రక్తంలో విమోచన ఉంది, ఆ రక్తంలో స్వస్థత ఉంది, ఆ రక్తంలో రక్షణ ఉంది, ఆ రక్తంలో మరి సమాధానం ఉంది, నెమ్మది ఉంది. దేవుడు
సమాధానపరిచాడు. ఎక్కడో దూరంగా ఉండి ప్రభు సన్నిధికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ముఖాముఖిగా ప్రభు సన్నిధికి వెళ్ళి అబ్బా తండ్రిని పిలిచే భాగ్యం ఇచ్చాడే. నీలో ఉన్నటువంటి దేవునికి అయిష్టకరమైన గుణాలను తీసివేసుకోలేవా? దుష్టుడు వచ్చి కూర్చుంటున్నాడు. దుష్టుడు వచ్చి కూర్చొని ఏలుబడి చేస్తున్నాడు. వాడిని మనము ఎదిరించాలి. ఎంత వీలైతే అంత త్వరగా వాడి నుంచి బయటికి రావాలి. యుద్ధం జరుగుతుంది. ఇది నేను ఇన్ని సంవత్సరాలు నేను ఒక నా యొక్క పాత్రగా వాడుకున్నాను కదా, నా నివాసంగా నేను చేసుకున్నాను కదా, ఇప్పుడు వెళ్ళిపోయి దేవునికి నేను సొత్తుగా బ్రతుకుతానంటే నేను వదులుతానని తిరుగుతూ ఉండుండొచ్చు. అది యుద్ధము యెహోవాదే. పేరెత్తినప్పుడల్లా తక్కువ. 1 Peter 3rd chapter 8 to 12 verse చదువుతుంది. 1 Peter 3rd chapter 8 to 12 verse. కృపకు మీరందరూ సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తలను వినయ మనస్సులై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణను చేయక దీవించుడి. దినములు ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను దాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానమును వెలికి దాని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు తెలియ వారికి విరోధముగా ఉన్నది. ప్రభువు ఎవరికి విరోధంగా ఉన్నాడంట? వారికి విరోధంగా ఉన్నాడు. అంటే ఇదే ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలా జీవించాలని ప్రభు అంటున్నాడంటే సమాధానమును వెతికి వెంటాడాలనే కదా ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు. తుదకు మీరందరూ ఏక మనస్కులే ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులే అండి. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడుతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరుగా చెడ్డదానిని పలకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానమును వెదకి దాని వెంటాడవలను అంటున్నట్టు. అంటే మరి మనము సమాధానమును వెతికేవారం ఉండాలి, సమాధానమును వెంటాడేవారం ఉండాలి. మన పెదవులు ఎలా కాపాడుకోవాలో చెప్తున్నాడు చూడండి. మన నాలుకను ఎలా కాపాడుకోవాలో చెప్తున్నాడు చూడండి. కీడుని చేయకూడదు అని. కీడు ఎక్కడి నుంచి? దుష్టుడు కీడు చేస్తాడు. సౌలులో ఉన్నటువంటి ఆ దురాత్మ దావీదును కీడు చేయాలని చూసింది, చంపేయాలని చూసింది కదండి. ఈ లోకంలో కూడా అనేక మంది అదే రీతిలో చేస్తా ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ఆ దురాత్మలో ఎదుటి వారిని బాధిస్తూ ఉన్నాయి. వారిలో ఉన్నటువంటి వ్యభిచారపు ఆత్మ కుటుంబాలను వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఏ ఆత్మతో ఎవరు జీవిస్తూ ఉన్నారో మనం చూసినప్పుడు మనము విశ్వాసులుగా ఈ వాక్యములో కొద్దో గొప్ప అనుభవం ఉన్నటువంటి వాళ్ళము మనం చెప్పగలము. ఆ ఆత్మను బంధించేటటువంటి రీతిలో మనం ప్రార్థించాలి. నా భర్తలో ఉన్న విచార ఆత్మ నజరుడగే యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో తొలగిపోవును గాక. నా భర్తలో ఉన్నటువంటి యొక్క త్రాగుడు అనేటటువంటి దురాత్మ అపవిత్రాత్మ నజరుడగే యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో తొలగిపోవును గాక. నాలో ఉన్నటువంటి కోపం కలిగించేటటువంటి అపవిత్రాత్మ దురాత్మ ఏదైతే ఏ ఆత్మ చెడు ఆత్మ అయితే కలుగు చేస్తుంది అది నజరుడగే యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో తొలగిపోవును గాక. ఈనాటి నుంచి నా శరీరము నా దేహం నా దేవునికి ఆలయంగా నేను మరి నిలబడాలి, నేను బ్రతకాలి అని మనము ప్రార్థించే వారంగా ఉండాలి. నిన్ను గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ద్వేషించేవారు ఉంటారు. ద్వేషపు ఆత్మ ఎవరిది? ప్రభువు ఆత్మ. ద్వేషిస్తూ నువ్వు దేవుని ఆత్మతో నేను బ్రతుకుతున్నాను అని అనుకున్నావు అని అంటే
100% కానే కాదు. ద్వేషించే ఆత్మ దురాత్మది, అపవిత్ర ఆత్మలది. మరి వీటన్నిటితో మనం జీవిస్తూ నాకు ప్రభుతో నేను చాలా బాగా అనుకుంటున్నామేమో. భ్రమలో ఉన్నాము. భ్రమలో నుంచి మనం బయటకు వచ్చి మనల్ని మనం సరి చేసుకొని అనేక మంది విశ్వాసుల కొరకు మనం ప్రార్థించే వారంగా మారాలి. ఎంత కాలమో ఆత్మలతో పట్టబడి బ్రతుకుతాము. విడిపించబడాలి. అసలు గుర్తించాలి. ముందు అసలు గ్రహించగలుగుతున్నామా? ఇది ఏ ఆత్మ అని గ్రహించగలుగుతున్నామా అండి? దేవుళ్ళలోనికి వచ్చాక కొంతకాలము అనుభవపూర్వకంగా వస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఆ గ్రహింపునిచ్చాడు. ప్రార్థన చేయటానికి ఆయన ప్రారంభింపజేశాడు. లేకపోతే నాకు ముందు ఆ ప్రార్థన లేదు. అయ్యా, గొడవలు పెట్టే ఆత్మను తీసివేయండి ప్రభువా, కలహాలు పెట్టే ఆత్మను తీసివేయండి, ఈర్ష్యపడే ఆత్మను తీసివేయండి ప్రభువా. ఇలా ప్రార్థన చేయటము ప్రభువే నేర్పించడము జరిగింది. మరి అట్టి ఆత్మను మనము కలిగి ఉండాలి. సమాధానమును వెతికి మనము వెంటాడేటటువంటి వారంగా మనము ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ఆయనకి విరోధంగా మనము మరి ఉంటే బ్రతకగలమా అండి? ఈ జీవితానికి అర్థం ఏముంటుంది? ఇంకా ఏమీ లేదు. ఇంకా సున్నా. ఈ సున్నా వెళ్ళిపోయి సరే అయిపోయిందిలే, సున్నా అయితే ఏం చచ్చిపోయాను అనుకోవటానికి వెళ్ళలేదు. ఇక్కడ కంటే కూడా భయంకరమైన నరకము, వేదన అక్కడుంది. ఇంకా మనం అలాంటి ప్లేస్ కి వెళ్ళకూడదని మన ప్రభువు మనల్ని రక్షించుకున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టడం అన్నది జరిగింది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుని ముగించుకున్నాం. 1 John 2nd chapter 4 and 6 verse. ఎరిగినానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడునని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకొనిచున్నాము. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, వానిలో సత్యం లేదు అంటారు. ఇంకెవరున్నారు? సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే ప్రభు. ఇంకెవరున్నారు? అబద్ధికుడు సాతానుడండి. సాతానుడు ఉన్నాడు అని ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారనమాట. మరి ఆయన ఆజ్ఞలను మనం ఇతరులను ప్రేమించే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటూ ఉన్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రభువుని ప్రేమించాలి, ఆయన సేవించాలి. మరి వీటన్నిటిని మనం చేయగలుగుతూ ఉన్నామనంటే ఇతరులను కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పినప్పుడు ఈ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే ఎక్కడండి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? అబద్ధం కదా. అందుకనే అబద్ధాలకు జనకుడు సాతానుడు, వాడొచ్చి నివసిస్తాడమ్మా మీలో అని ప్రభువు చెప్పడం జరుగుతుంది. అదే అధ్యాయం మూడవ అధ్యాయము 3వ వచనము 7 to 10 కూడా చదువు. ఆయన వచ్చి విధించని పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రగా ఉన్నట్టుగా తన్ను పవిత్రంగా తెలుసుకున్నది. కాబట్టి ప్రతివాడును ఆజ్ఞను పవిత్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము ఆజ్ఞాతిక్రమమే పాపము అని అంటుంది. ఆయన ఆజ్ఞ ఏంటి? మనం 5వ అధ్యాయంలో చూస్తే మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట అని అంటుంది. ఆయన ఆజ్ఞలు మనం గైకొంటూ ఉన్నామని అంటే ఆయన ప్రేమించాలి. ఆయన ఏం చెప్పాడు? కీడుని చేయొద్దు అన్నాడు. సమాధానం మనం వెంటాడాలన్నాడు. నీ సహోదరుని ప్రేమించాలి అన్నాడు. ఏమండి, యేసయ్య గారికి ఏం తక్కువ అని చెప్పి ఆయన సహోదరుని ఆయన మళ్ళీ రానిచ్చారు చెప్పండి? మీరు తీసుకెళ్ళి ఆ బట్టలన్నీ కూడా తీసి నన్ను గుంటలో పడేసేసి నన్ను బానిసగా నువ్వు అమ్మేస్తావా అని చెప్పి ఆయన నిలవబెట్టి అందరినీ కూడా కడిగేసేయచ్చు కదా, రానివ్వకుండా తరిమేసేయచ్చు. కానీ దేవుని ప్రేమ, దేవుని హృదయము ఏం చేసిందో తెలుసా? ఇది మేలుకే జరిగిందిలే, ఏం కాదు, రండి
మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను అని దేవుని వాక్యము ఆచరిస్తుంది. ఆయన మనసు ఎలా ఉంది? క్రీస్తు కలిగిన మనసును ఆయన కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాం, నాకేం పని, నాకు అవసరం లేదు, నేనేం మాట్లాడాలనుకుంటున్నాను. యేసయ్య గారు ఎందుకు ఆయన క్షమించాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు మనల్ని క్షమించాడు? ఆ మనసు నీలో ఉండాలి. కోపాన్ని మనము మానాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించాలి. ప్రభువా నీ మనసు నాకి, ప్రభు కష్టమైన నీ కొరకు నేను నిలబడతానయ్యా, కష్టమైన నీ కొరకు నేను చేస్తానయ్యా. ఆ కష్టాన్ని ఆయన ఇష్టంగా మారుస్తాడు. మరి ఇలాంటి మనసును మనము కలిగి ఉన్నామా అండి? ఇలాంటి మనసుని మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే థర్డ్ చాప్టర్ 7 to 10 వరకు చదువుకొని ముగించేస్తారు. 7 to 10. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనియకుడు. ఆయన నీతి మంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడును నీతి మంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక ఆ పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరిచితే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలిచింది కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయలేదు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్ధారణ చేసేసాడు ఇక్కడ ప్రభు. దేవుని సంబంధులు ఎవరో అపవాది సంబంధులు ఎవరో మనకి ఇక్కడ నిర్ధారణ క్లియర్ కట్ గా చెప్పేశాడు ప్రభు వాక్యం ద్వారా. మరి మనలో ఏ ఆత్మ ఉంది? ఎవరి సంబంధులుగా మనం జీవిస్తూ ఉన్నాం? మనం ఆలోచించుకోవాలి, మనం సరి చేసుకోవాలి. లేదంటే ఆకాశ మండలం మందున్న దురాత్మ సమూహంతో మనం పోరాడుచు ఉన్నాం కనుక ఆ సమూహము మనలో ఏం చేస్తుందో తెలుసా? అనారోగ్యతలు కలుగు చేయొచ్చు, దుష్టాలోచనలు కలుగు చేయొచ్చు, దుష్ప్రేరణ కలుగు చేయొచ్చు, ఇతరులు హింసించే విధంగా నిన్ను ఒక పాత్ర, ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. చివరకు వచ్చేసరికి నిన్నే అది పాడు చేసి, హత్య చేసి, నాశనం చేసి దేవుని రాజ్యానికి వారసులు కాకుండా చేసేయచ్చు. కాబట్టి ఎవరి సంబంధులుగా మనం ఉన్నాము ఆలోచించుకుందాం, సరి చేసుకుందాం, దేవుని సంబంధులుగా మనం జీవిద్దాం. ఈ లోకంలో పోరాటం అనేది ఉండొచ్చు. ఆ పోరాటంలో కొన్నిసార్లు మనసుకి కష్టం అనిపిస్తుంది, కొన్నిసార్లు మనసుకి బాధ అనిపిస్తుంది. కానీ అందులో ఆనందం ఉంది. మనకి మన ముందు గొప్ప పరలోక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అనేది బాధలను మనం భరించాలి. నేను కష్టంగా భరించమని ఆయన చెప్పట్లేదు. నేను మలిచేశాడు, ఆల్రెడీ మలిచాడా లేదా? మలిచాడు. కష్టం కూడా ఆనందంగా అనుభవించేటటువంటి నూతనమైన స్వభావాన్ని మనకి ఆయన ధరింపజేశాడు. ఇది నేను చూడలేకపోతున్నాను ప్రభా, ఇది నేను చేయలేకపోతున్నాను ప్రభా, అది నేను మనసుకు తీసుకోలేకపోతున్నాను ప్రభా అని అనుకుంటావేమో. వాడు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు తీసుకోలేకపోతున్నావు. నేను తీసుకుంటాను ప్రభా అని ప్రార్థన చెయ్యి. అయ్యా, ఎదుటి వారిలో ఎవరైతే నేను ఏ బలహీనతతో బాధ పెడుతూ ఉన్నారో ఆ బలహీనత అనేటటువంటి అపవిత్రాత్మ నుంచి వాళ్ళకి విడుదల కలుగు చేయ్యా. నా భర్తలో కలుగు చేయ్యా, నా భార్యలో కలుగు చేయ్యా, నా సహోదరులు కలుగు చేయ్యా, నా సహవాసంలో ఉన్న వారిలో కలుగు చేయి ప్రభు. నువ్వు ప్రార్థించు. నీలో ఎలా ఆనందం రాదో చూడు. ఆనందిస్తామండి, మనం ఆ పనిని బట్టి ఆనందిస్తాం. ఆ పనిని బట్టి దేవుని మనము మహిమపరుస్తాము. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? ఈ అనుభవంలోని మనందరం కూడా రావాలి. వచ్చినప్పుడే నీలో ఉన్న ప్రాచీన స్వభావం పాతి పెట్టబడి నవీన స్వభావం నువ్వు ధరించుకున్నావని నీకు అర్థమవుతుంది. ఎదుటి వారు చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ప్రభు సాక్ష్యంగా నిలవబెడతాడు. అందుకే కోపం మానుకోవాలి, ఆగ్రహము విడిచిపెట్టాలి, వ్యసన పడడం మానుకోవాలి. ఇవన్నీ కూడా కీడుకే కారణము కదా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆయన నీతిని నెరవేర్చని కోపం ఏదైనా సరే మనలో ఉండటానికి వీలు లేదు. ప్రభా, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించాలి, బలపరచని మనం ప్రార్థన చేసుకుని
దేవుని ఆత్మతో అనుదినము కూడా కొనసాగే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇంకా ఎవరైనా ఎక్కడైనా సరే ప్రభువుకి ఇష్టకరమైన ఏమైనా ఉంటే తీసివేసుకుందామండి. వెలువలు చెట్టుగా ఉన్నాయి, ప్రభువు రాకడ సమీపంగా ఉందని అనేక సూచనల ద్వారా తెలియపరుస్తూ ఉండగా సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి. 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కంటే కూడా ముందు 7 ఏళ్ల పరిపాలన అంటే పెండ్లి విందు జరుగుతుంది మధ్య ఆకాశంలో, అక్కడ ఉండాలి. మనం పోయి ఇక్కడ నుంచి మహాశ్రమల కాలంలో విడిచిపెట్టబడ్డామనుకోండి, వాడు క్రీస్తు విరోధిని, వాడి ఇష్టానుసారంగా వాడు ఎన్ని శ్రమలకు లోన్ చేస్తుంది కదా. కానీ అప్పుడు కూడా విడిచిపెట్టబడే వాళ్ళు ఉంటారు. మరి ప్రభు అది వేరొక అంశం అన్నమాట. కనుక మనము ప్రభుకి ఇష్టంగా ముందుకి కొనసాగుతాం. దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా, పరిశుద్ధాత్మకు ఆలయంగా మన యొక్క దేహాలను మనం మలుచుకుందాం. దేవుడే ఇక్కడ నివసిస్తూ ఉంటే ఏ శత్రువు కూడా ప్రవేశించలేదు కదా. యుద్ధము యెహోవాదేనని ఆయనే యుద్ధం చేస్తాడు. నాలో నివసిస్తుంది ఆ పరిశుద్ధాత్మ తండ్రి, నాలో నివసిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ తండ్రి దుష్టుని యొక్క క్రియల నుంచి, దుష్టుని యొక్క దాడి నుంచి ఆయన ఎన్ని మార్లు కాపాడాడో, ఎన్ని మార్లు యుద్ధం చేశాడో నాకే తెలుసు. ఆ యుద్ధంలో నన్ను ఎలా గెలిపించాడో నాకే తెలుసు. నేను ఎంత కృతజ్ఞతరాలుగా నేను బ్రతకాలో నాకే తెలుసు. ఎలాంటి కుటుంబం నుంచి నన్ను తీసుకొచ్చి ఎలాగైనా మలుచుకున్నాడో అది నాకే తెలుసు. ఆ యుద్ధం ఎలా ఉంటుందో నాకే తెలుసు. ఆ భయం ఎలా ఉంటుందో నాకే తెలుసు. అనుభవపూర్వకంగా, వ్యక్తిగతంగా ఆ యొక్క అనుభవాల నుంచి ప్రభువు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఒక్క అపవిత్రాత్మ మీద, ప్రతి ఒక్క దురాత్మ మీద మరి విజయాన్ని ఇచ్చి సాక్ష్యంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ప్రార్థిస్తే గడగడ వణికే విధంగా ఆయన నిలబెట్టాడు. ఈ ఆత్మ ఏదో తెలుసా? దేవుని ఆత్మ. దేవుని ఆత్మను మనలో మనము కలిగి ఉన్నాము అని మనం తెలుసుకోవాలి. ఇతరులకు కూడా మనము సాక్ష్యంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఇతరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితాలలో కలుగుకొచ్చేది. ఆమేన్.